Hello all and welcome to Movie Monkey review of Akanda 2 తాండవం. మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే इसके बारे में इसमें ऑलरेडी हमने एक सॉरी बाबू अरे ऑलरेडी हमने बोल दिया ऑलरेडी ऑलरेडी काशन किया నాకైతే అంతగా నచ్చలేదు. ఇంకా ప్లాట్ విషయానికి వస్తే కొంతమంది మన ఇండియాలో జరిగే కుంభమేళాలో బయో వెపన్తో అటాక్ అయితే చేస్తారు. మరి తర్వాత ఏం జరిగింది అండ్ అఖండ మళ్ళీ ఎందుకు వచ్చాడు, ఇదంతా మీరు మూవీలోనే చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ యొక్క రన్ టైం అయితే మనకి టోటల్గా 2 hours 44 minutes వరకు ఉంటుంది. మూవీ అంతా కూడా దాదాపు స్పిరిచువల్ అండ్ సనాతన ధర్మ అనే పాయింట్ మీద వెళ్తుంది. ఫస్ట్ హాఫ్ మొత్తంలో ఒక 10 minutes బాలమురళి ఇంట్రడక్షన్ ఫైటింగ్ సీన్ అండ్ ఇంటర్వెల్ బ్లాక్ దగ్గర అఖండ ఎంట్రీ ఇవైతే బాగున్నాయి. రెస్ట్ ఆఫ్ ది రిమైనింగ్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా బోరింగ్గా అయితే వెళ్ళింది. ఇంకా కనీసం సెకండ్ హాఫ్ అయినా బాగుంటుంది అనుకుంటే అప్పుడే ఆది పెనిశెట్టి గారి క్యారెక్టర్ని తీసుకొచ్చారు. ఇంకా అప్పటి నుండి ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అండ్ ఆది గారి క్యారెక్టర్ యొక్క పోర్షన్స్ ఆ ప్రొసీడింగ్స్ అన్నీ కూడా ఇంకా డల్గా తీసుకెళ్లారు. సెకండ్ హాఫ్లో ఒక ఎమోషనల్ పోర్షన్ పర్లేదు అనిపించింది అండ్ మూవీ మొత్తంలో కొన్ని ఎలివేషన్ సీన్స్ కొన్ని డైలాగ్స్ అయితే బాగున్నాయి. బట్ మిగతా మూవీ అంతా స్క్రీన్ ప్లే కానీ ఎగ్జిక్యూషన్ కానీ రొటీన్గా అనిపించింది. చాలా వరకు సీన్స్ అంత ఎంగేజింగ్గా అయితే లేవు అండ్ మూవీని చాలా వరకు అన్వాంటెడ్ స్టఫ్తో స్ట్రెచ్ చేశారనిపించింది. మూవీలో కొన్ని సీన్స్ అండ్ క్యారెక్టర్స్ అయితే అన్వాంటెడ్గా అనిపించాయి అండ్ బోయపాటి గారి మూవీస్లో యాక్షన్ సీక్వెన్సెస్ అయితే కొంచెం ఇల్లాజికల్గా ఉంటాయని తెలుసు. బట్ అఖండ 2లో మాత్రం టూ మచ్ సినిమాటిక్ లిబర్టీ అయితే తీసుకున్నారు అండ్ మూవీలో డివోషనల్గా కొన్ని సీన్స్ అయితే ఉంటాయి, అవైతే బాగున్నాయి. మొత్తానికి మూవీ నాకైతే అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఫస్ట్ హాఫ్ అంటే ఏదో చూసా కానీ సెకండ్ హాఫ్ అయితే డైరెక్ట్ స్లీపింగ్ పిల్ అని చెప్పొచ్చు. పర్ఫార్మెన్సెస్ వైజ్ బాలకృష్ణ గారి పర్ఫార్మెన్స్ అయితే బాగుంది అండ్ సంయుక్త మీనన్ గారి క్యారెక్టర్ అయితే అన్వాంటెడ్ అనిపించింది. బాలమురళి డాటర్గా చేసిన జనని పర్ఫార్మెన్స్ ఆడ్గా అనిపించింది. తన ఎక్స్ప్రెషన్ కానీ పర్ఫార్మెన్స్ కానీ ఆ రోల్కి అంతగా సూట్ అవ్వలేదు అండ్ రిమైనింగ్ సపోర్టివ్ క్యారెక్టర్స్ అందరూ కూడా జస్ట్ పర్లేదు అనిపించింది. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సాంగ్స్ అయితే ఓకేగా అనిపించాయి. మధ్యలో సంయుక్త మీనన్తో ఉన్న ఒక సాంగ్ అయితే అన్వాంటెడ్ అనిపించింది. మరి ఈ మూవీని మనం ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చా లేదా అంటే ఇందులో బ్యాడ్ కంటెంట్ అండ్ బ్యాడ్ లాంగ్వేజ్ అయితే ఏవీ లేవు కాబట్టి ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చు. ఫైనల్గా ఈ మూవీకి మన రేటింగ్ వచ్చేసి 1.8 out of 5. సో అంతే గైస్, ఇంకా ఒకవేళ ఈ మూవీ కనుక మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్స్ కోసం మన మూవీ మంకీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం.